సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఎక్స్పీరియన్స్ జెన్యూన్ కాదని తెలిస్తే, ఫేక్ పెట్టానని తెలిస్తే నన్ను కంపెనీ నుంచి తీసేస్తారా? సో జనరల్గా ఈ క్వశ్చన్ అనేది చాలా మంది అడుగుతుంది, తీసేస్తే నేను ఏం చేయాలి? సో తీసేస్తే ఏం చేయాలి అనే దానికంటే తీసేయకుండా ఉండేదానికి అవకాశం ఉందా? సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎలాంటి కంపెనీస్లో ఒకవేళ తెలిసిన అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిన తీసేదానికి అవకాశం ఉంది, అంటే తీసేయకుండా ఉండడానికి అవకాశం ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ గురించి మాట్లాడుకొని తర్వాత దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ స్టార్టప్స్ అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 1 లెవెల్ 3 కంపెనీస్ వరకు మనకేంది అంటే, ఒకవేళ అంటే మోస్ట్లీ స్టార్టప్స్ అనుకోండి, ఒక 500-600 ఎంప్లాయీస్ బిలో 1000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ మోస్ట్లీ ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసినా కానీ తొందరపడి పీపుల్ని తీసేయడానికి ఇష్టపడవు. సో ఎందుకు ఎలాంటి పీపుల్ని తీసేయడానికి ఇష్టపడవు అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, జనరల్గా నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, యాటిట్యూడ్ ఇష్యూస్ లేకుండా ఉన్నప్పుడు, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇంకొక పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ వైజ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు, అండ్ ఇంకొకటి వచ్చేసి సరైన రిసోర్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ అతను ఇచ్చిన టాస్క్ చేస్తూ ఉన్నాడు, పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, సో యాటిట్యూడ్ ఇష్యూస్ లేవు, అండ్ దెన్ ఇచ్చిన టాస్క్ ఆన్ టైంకి కంప్లీట్ చేస్తున్నాడు. సో అండ్ ఆల్సో ఇప్పటికిప్పుడు ఇతన్ని తీసేస్తే ఆల్టర్నేట్ రిసోర్సెస్ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినప్పుడు. సో జనరల్గా మేజర్ రీజన్స్ ఇవే ఉంటాయండి. ఒకవేళ తెలిసి అంటే ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలని తెలిసినా మన దగ్గర ఇక్కడ స్కిల్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటే సర్వైవ్ అనేది అయిపోవచ్చు. ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అనేది అయిపోవచ్చు. సో దీనికి రీజన్ లేకపోలేదు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని తీసుకోవడానికి చాలా మంది మన ప్రొఫైల్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వర్కింగ్ విత్ వన్ కంపెనీ, సమ్ ఎక్స్ కంపెనీ, ఆ కంపెనీలో మనం ఆల్రెడీ మనకి ఏంటి అంటే వీఆర్ వర్కింగ్ విత్ సమ్ ఎక్స్ కంపెనీ అనుకుందాం. సో ఆ కంపెనీలో కొత్తగా ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి మన ప్రొఫైల్స్ అనేవి తీసుకుంటారు. మన ప్రొఫైల్స్ తీసుకొని ప్రాజెక్ట్ తగ్గట్టు మోడిఫికేషన్ చేస్తారు. ఎగ్జాంపుల్, నాకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర 6 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి నా ప్రొఫైల్ కూడా చేంజ్ చేసి వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ అన్ని ప్రొఫైల్స్, ప్రాజెక్ట్ ఎలా చెప్తే ప్రాజెక్ట్ మనకు వస్తుంది అనేది దాన్ని బట్టి చేంజ్ చేస్తారు. అండ్ కొన్ని కంపెనీస్లో ఇంటర్నల్ ట్రైనింగ్ అని చెప్పి వేరే ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు చేస్తారంటే, ఆల్రెడీ మన ప్రొఫైల్స్ ఆ విధంగా ఇచ్చుంటారు కాబట్టి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇదే రీజన్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొత్త స్కిల్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జెన్యూన్ కాదని తెలిసినా మనల్ని తీసేయరు, రైట్? సో ఇది ఒకసారి ఆలోచించండి. ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.